నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల బాలయోగి గురుకుల విద్యాలయంలో గురువారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధులు, వాటి లక్షణాలను విద్యార్థులకు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు వివరించారు. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు సంభవించడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. గురుకులం ప్రిన్సిపాల్ భీమడోలు రాజారావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. వారు కూడా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫస్ట్ మెషిన్లు ఉన్నాయి కాబట్టి నైట్ టైమ్ రూమ్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఆ దోమ కొట్టకుండా చూసుకుంటే దోమ వల్ల వచ్చే దోమ కొట్టడం వల్ల వచ్చే జ్వరాలేంటి? టైఫాయిడ్ వస్తుందా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి? దేనికైనా ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలకాయ పోటు, కడుపులో నొప్పి, ఇలాగా చికెన్ గున్యాకి అయితే జాయింట్లు నొప్పులు, అలాగే డెంగ్యూకి అయితే ఒంటి మీద దద్దుర్లు, నీరస పట్టుకోవటం, ఈ లక్షణాలు ఉన్నాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మీరు వెంటనే మీ సార్ కానీ ప్రిన్సిపల్ గారి గారు చెప్తే గళ్ళ దగ్గర ఫుడ్స్ ఇవి తినడం వల్ల మీకు ఏంటంటే ఈ అన్హైజీన్ ఫుడ్ తినడం వల్ల మీకు ఏంటంటే టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది.